నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రజలందరికీ నీటి భద్రత కల్పించినప్పుడు అభివృద్ధి దానంతటా అదే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధముందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్రంలో సమర్థ నీటి నిర్వహణ అంశంపై లఘు చర్చ నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ నీటి భద్రత కల్పించినప్పుడు అభివృద్ధి దానంతటా అదే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం నదుల అనుసంధానానికి అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఒక ప్రాంతంలో వరద వస్తే ఆ నీటిని మళ్లించి కరువుతో ఉన్న ప్రాంతం వాడుకునే పరిస్థితి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఒక విషయం కోరుతున్నా. అన్నమయ్య జిల్లా 20 మీటర్ల కంటే 98 గ్రామాల్లో కింద నీళ్లున్నాయి. దానికంటే కూడా ఫస్ట్ వచ్చి ఏలూరు జిల్లా దిశ 202 గ్రామాల్లో 20 మీటర్ల కంటే నీళ్లు ఎక్కువ లోపల ఉన్నాయి. అది మీ బాధ్యత గుర్తుపెట్టుకోండి. ప్లానింగ్ బోర్డు చైర్మన్గా మీరు చూస్తే మీకు తెలియదు మనం అనుకుంటాం. దానికి కారణం పామాయిల్ ఎక్కువ ఉంది, కానీ వాటర్ కన్జర్వేషన్ తక్కువ ఉంది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని అది మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ప్రకాశం జిల్లా 189 గ్రామాల్లో 20 మీటర్ల కంటే లోపల నీళ్లున్నాయి. మూడోది చిత్తూరు 158 గ్రామాల్లో 20 మీటర్ల కంటే ఎక్కువ ఉన్నాయి. నాలుగోది అన్నమయ్య. ఇంకా మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా మీరు చూస్తే ఒక విధంగా చెప్పాలంటే నేను గర్వపడుతున్నా. కర్నూలు 23 గ్రామాల్లో, నంద్యాల 40 గ్రామాల్లో, ఇంకొక పక్కన కడప కూడా బెటర్గా ఉంది. తిరుపతి 3 గ్రామాల్లోనే ఉంది, కడప కూడా 40 గ్రామాల్లో ఉంది. కాబట్టి సత్యసాయి జిల్లాలో 42 గ్రామాల్లో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతి ఒక్క నియోజకవర్గంలో గ్రౌండ్ వాటర్ మీకు ఇస్తాం. ఏ గ్రామం కూడా చెప్తాం. దాన్ని ఏమేమి స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాపింగ్ ఇస్తాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మనం అందరం టాప్ 10 ప్రిన్సిపల్స్ లో వాటర్ ఈజ్ వన్. ఇప్పుడు పై నుంచి మీరు చూస్తున్నారు, ఒకసారి చూస్తే పైకి ఇక్కడ APWRIMS లో మొత్తం ఈ పోర్టల్లో మీరు చూస్తే మహేంద్ర తనయ్య దగ్గర నుంచి వంశధార్ దగ్గర నుంచి కిందికి ఇంకా పైకి అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఏదైతే అక్కడ ఆ రివర్ వచ్చి నాగావళి, జంజావతి, దెన్ నెక్స్ట్ ఇక్కడ వరుసగా అన్ని చిన్న చిన్న రివర్స్ అన్ని వస్తాయి. అవి చూసుకుంటూ నేను కిందికి తాండవ, ఇవన్నీ గోదావరి, ఇంకా కిందికి కృష్ణ, నెక్స్ట్ కిందికి పెన్నా. ఇప్పుడు ఈ రివర్స్లు అన్నిట్లో దిశ మీరు ఒకసారి చూసుకుంటే మీ నియోజకవర్గం ఎక్కడ వస్తుంది, మీ జిల్లా ఎక్కడ వస్తుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మేజర్ ఎక్కడ ఉన్నాయి, మీడియం ఎక్కడ ఉన్నాయి, నీళ్లు ఎంత ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, ఆల్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయి మీకు. ఇప్పుడు అవేర్ ఒక వ్యవస్థ పెట్టి అవేర్ ద్వారా ఫర్దర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆ ఎక్సర్సైజ్ ప్రకారం ఒక అన్ని దిక్కల సెన్సార్లు పెట్టి, రెయిన్ గేజెస్ పెట్టి, రెయిన్ఫాల్ ఎంత పడుతుంది, ఫ్లడ్ మేనేజ్మెంట్ ఎట్ చేయాలి, రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సాయిల్ మాయిశ్చర్ ఎట్ ఉంది, ఎవ్రీథింగ్ మ్యాపింగ్ చేశాం. నవంబర్కి అంతా ఇది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేస్తాం. వాటర్ మేనేజ్మెంటే కాదు, 43 పారామీటర్స్ తయారు చేసి హిస్టారికల్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైం డేటా తీసుకొచ్చి ఇవన్నీ అనుసంధానం చేసే పరిస్థితికి వస్తున్నాం. దానివల్ల డెసిషన్ మేకింగ్ కూడా డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, డేటాను ఆధారంగా చేసుకుని నిర్ణయాలు కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. దయచేసి ఆల్ ఎమ్మెల్యేస్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనం భాగస్వాములు అవుతున్నాం. ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే, నీటి భద్రత, మనం వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, తాగడానికి, తర్వాత ఆటోమేటిక్ గా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తాం. చరిత్రలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలకు ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చైనా మావో ఉండేవాడు,
ఆయన కమ్యూనిజం ప్రాక్టీస్ చేసేవాడు. అది చూసిన తర్వాత దిశ ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ఎప్పుడు కూడా ఆయన కల్చరల్ రెవల్యూషన్ తీసుకొచ్చి యూనివర్సిటీని క్లోజ్ చేసి అందరిని ఊర్లో పంపించాడు. ఎప్పుడైతే పబ్లిక్ పాలసీ ప్రాపర్గా లేదో అప్పుడు ఎన్ని చేసినా కూడా ఫలితాలు వచ్చేటివి కాదు. డెంగ్ షియాపింగ్ నేను ఎప్పుడు కోట్ చేస్తున్న 30 ఏళ్ల నుంచి. డెంగ్ షియాపింగ్ అనే వ్యక్తి ఆర్థికవేత్త చైనాలో. అతను ఒకటే మాట చెప్పాడు, వెదర్ ఏ క్యాట్ ఈజ్ బ్లాక్ ఆర్ వైట్ డజంట్ మ్యాటర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ క్యాచెస్ మౌస్. అంటే ఏంటి, పిల్లి నల్ల బిల్ల తెల్ల బిల్ల అక్కడ కావాల్సింది, అది ఎలుకలు పట్టుకుంటే సరిపోతుంది. అందుకే ఎకనామిక్ రిఫార్మ్స్ అని చెప్పి ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చిన వ్యక్తి. మావో అతన్ని ఊర్లో పంపించేశాడు బీజింగ్లో లేకుండా. మావో పోయిన తర్వాత వచ్చి అతను ఆ దేశానికి ఆర్థిక వ్యవస్థలు ప్రమోట్ చేసి 1980s ఈరోజు చైనా అమెరికా తర్వాత అగ్రస్థానానికి వచ్చిందంటే ఆయన విధానాలే కారణం. నేను అందుకే ఎప్పుడు అంటాను, ఆర్థిక సంస్కరణలు తప్పనిసరి. ఈ దేశం బాగుపడాలంటే ఇలాంటి సంస్కరణలు కావాలని. ఇక్కడ 650 కోట్లు ఖర్చు పెట్టవు, ఉండే ఆస్తులని తగలబెట్టారు. ఇప్పుడు మెడికల్ కాలేజీ కట్టి ఉద్ధరిస్తానంటారు. ఎవరిని మోసం చేస్తారు మీరు? ఆ మెడికల్ కాలేజీల్లో ఏంటి, ఈరోజు మనం తీసుకున్న పాలసీలో ఎవ్వరికీ నష్టం లేదు. ఆ రోజు మీరు మెడికల్ కాలేజీలు పెట్టి అందులో కూడా ఫీజు ఛార్జ్ చేసే పరిస్థితికి వచ్చారు. పేమెంట్ కోటా పెట్టేశారు. గవర్నమెంట్లో మేనేజ్మెంట్ అన్నారు. ఈరోజు నేను చేసేది ఏంటి, అదే పీపీపీకి ఇస్తే ఇంకా సమర్థవంతంగా సేవలు ఉంటాయి, అన్ని సీట్లు ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది. పీపీపీ అంటే ఏంటి, ఈరోజు మీరు చూసే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు హైవే ఉంది, హైవే పీపీపీ కింద ఇచ్చాం. వాళ్ళకి ఇవ్వాలి ఆ ప్రాజెక్టు, వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఆపరేట్ చేసి తిరిగి ఆస్తి గవర్నమెంట్కి ఇస్తారు. గవర్నమెంట్ ఇది ఓనర్, అల్టిమేట్గా ఆస్తి మనకే వస్తుంది. ఇప్పుడు నా పేరులోని జేగురుపాడు పవర్ ప్రాజెక్ట్ జీవీకి ఇచ్చాం. కన్స్ట్రక్షన్ అయింది, ఆపరేషన్ అయింది. ఆయనకి ఇచ్చిన కన్సెషన్ పీరియడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మనకు అప్పచెప్పాడు డెట్ ఫ్రీ. ఇప్పుడు మనం రన్ చేసుకుంటున్నాం దాన్ని. అలాంటి ఇది కూడా ఏదో నేను ఉద్ధరించేస్తానని మాట్లాడే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఒకే మాట చెప్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకున్నా. వీళ్ళు చెప్పింది కానీ నేను భయపడి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ పెట్టేవాడిని కాదు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టకపోతే తెలుగు జాతి ప్రపంచం మొత్తం పోయేది కాదు. ఈరోజు ప్రపంచం మొత్తం పోవడమే కాకుండా అన్ని దేశాల్లో తెలుగు జాతి నెంబర్ 1 పర్ క్యాపిటా ఇన్కమ్ సాధించారంటే అది ధైర్యంగా ముందుకు పోయాం కాబట్టి సాధ్యమైంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా నష్టం జరుగుతోందని, ఫ్లెక్సీలను కూడా నిషేధించారని, కానీ చాలా మంది ఉపాధి కోల్పోతారని ఆలోచిస్తున్నామని, ప్లాస్టిక్ నిషేధంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జీవరాశులు ప్లాస్టిక్ కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను అనుభవిస్తున్నామని, ఇది ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారింది. ప్లాస్టిక్ కాలుష్యం తగ్గించడానికి కానీ దానికి సంబంధించిన వివరాలు ఏమిటని చెప్పడానికి BNCకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిన సూచనలు అమలు చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, పంచాయతీరాజ్ వంటి అన్ని శాఖలను, ఇతర శాఖాధిపతులను కూడా జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అయింది. ఒక్కసారి మాత్రం వినియోగించే ప్లాస్టిక్ వస్తువుల విక్రయాలను అరికట్టేందుకు తనిఖీలు నిర్వహించడానికి జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్స్కి
డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ నిబద్ధతను ప్రదర్శించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం మొత్తం ప్లాస్టిక్ రహిత జోన్గా ప్రకటించింది. ఈ ప్లాస్టిక్ సీసాలకు బదులుగా గాజు సీసాల్లో తాగునీటిని సరఫరా చేయడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం. అలాగే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వేరు చేయబడిన ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఆల్టర్నేటివ్ ఫ్యూల్ రిసోర్స్గా ఉపయోగించేందుకు 8 సిమెంట్ కోక్ ప్రాసెసింగ్ ప్లాంట్లకు 46 ప్లాస్టిక్ వ్యర్థ రీసైక్లర్స్కి అనుమతించింది. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి మాత్రం వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్లు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వినియోగాన్ని ప్రోత్సహించాలని భాగస్వామ్య శాఖలన్నింటినీ ఆదేశించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ ఎకానమీ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రంలో ప్రాంతాల వారీగా సర్క్యులర్ ఎకానమీ పార్క్స్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అందులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు కూడా ప్రోత్సహించడం. అలాగే ఫిక్స్డ్ క్యాపిటల్పై 75% వరకు ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ అదనపు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ వస్తువుల్ని తయారు చేసే పరిశ్రమల్ని ప్రోత్సహించడం అవుతుంది. పౌరుల్లో అవగాహన కల్పించడం దీంట్లో చాలా కీలకమైన అంశం అధ్యక్ష. ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడంలో పౌరులు కూడా చాలా క్రియాశీలక పాత్ర వహించాలి. సో ఇందాక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేము చేస్తున్న ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఒకసారి సభ దృష్టి కూడా తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఉదాహరణకి మీరు ఫ్లెక్సీస్ అంటే ఎందుకు ప్రభుత్వం తరఫు నుంచి అన్ని చేయగలుగుతున్నాం, కానీ దీంట్లో పౌరులు ఒక బలమైన భాగస్వామ్యం తీసుకోకపోతే మటుకు ఇది ముందుకు తీసుకెళ్ళడం చాలా అది మనం ఎంతసేపు ఆదేశాలు ఇస్తున్నాం కానీ కింద దాకా ఎందుకు ఆ పొల్యూషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు వాడలేకపోయి ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నటానికి ఇది మనందరికి కూడా ఒకసారి ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ కానీ ఈ ఫ్లెక్సీస్ వల్ల ఏం జరుగుతుందంటే అధ్యక్ష, ఇది ఒక ప్లాస్టిక్ మన అందరి దైనందిన అంటే డే టు డే జీవితంలో చాలా అంతర్భాగం అయిపోయింది. కూరగాయల్లో వాటి దగ్గర నుంచి నీళ్ళ బాటిల్స్ కావచ్చు, ఇయర్ బడ్స్ కావచ్చు, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ ఇవన్నీ సౌకర్యం కలిగిస్తున్నాయి. కానీ ఈ టెంపరీ సౌలభ్యం ఇది పర్యావరణాన్ని కలుషితం చేసుకుంటూ చివరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇది ఒక్క ప్లాస్టిక్ మనం భూమిలో మనం ఇమ్మటానికి కనీసం 300 years పడుతుంది అధ్యక్ష. మనం వాడుతున్న ప్రతి ప్లాస్టిక్ అది ఈరోజు ఏమవుతుందంటే మనం పాలు తాగుతున్న పశువుల కడుపులోకి వెళ్ళిపోతుందో లేదంటే మనం తినే ఆహారంలో భాగం అవుతుంది. అలాగే ఇప్పుడు ప్లాస్టిక్ విషయం తల్లి గర్భంలో కూడా పశువుల కడుపులోకి పుట్టే పసికందుల రక్తంలోకి చేరిపోయింది. ఆంధ్రప్రదేశ్లోనే చాలా సందర్భాలు ఆవుల కడుపులో సుమారు 60 నుంచి 70 కిలోల ప్లాస్టిక్ తొలగించిన సంఘటనలు నమోదయ్యాయి. ఇలాంటివన్నీ అందుకని మాకు లైఫ్ స్పాన్ ఈ ముఖ్యంగా స్టైరోఫోమ్ అయితే 500 years కానీ పట్టదు, అది పడుతుంది దాన్ని అవడానికి భూమిలో కలవడానికి. ప్లాస్టిక్ బ్యాగ్, ప్లాస్టిక్ స్ట్రా, ప్లాస్టిక్ బాటిల్స్ మినిమం ప్లాస్టిక్ బ్యాగ్ 10 to 20 years, ప్లాస్టిక్ స్ట్రా అయితే 200 years, ప్లాస్టిక్ బాటిల్ అయితే ఏకంగా 450 పైచిలకు సంవత్సరాలు. సో ప్లాస్టిక్ పూర్తిగా భూమిలో కలిసిపోవట్ల. అది మోస్ట్ డేంజరస్ ఏంటంటే చిన్న ముక్కలుగా విడిపోయి మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్స్ రూపంలో నేల, నీరు, గాల్లో ఇప్పటికీ ఉండిపోతున్నాయి. ఇటీవల అధ్యయనాల్లో కూడా ముఖ్యంగా తల్లిపాల్లో కూడా మైక్రో ప్లాస్టిక్ ఉన్నాయని తెలియజేస్తా ఉన్నది. సో వీటన్నిటికీ సంబంధించి మేము ఒక నెక్స్ట్ 2-3 monthsలో చాలా ఒక డీటెయిల్ అనాలిసిస్, డీటెయిల్ ప్లాన్తో వస్తున్నాం అధ్యక్ష, ఒక యాక్షన్ ప్లాన్ తోటి. అది మీకు తెలియజేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పంచాయతీ ద్వారా మేము ఏం చేస్తామంటే స్వచ్ఛందం అనే కార్యక్రమం పెట్టాం. ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి నిత్యావసర వస్తువులు పొందుతూ ఉన్నారు, ఇది ఒక అవగాహన పెంచుతున్నాం. ఈ చెత్తను సేకరించి అలవాటుని పెంపొందింపజేస్తున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ తిరుమలలో కాన్సెప్ట్ ద్వారా అంటే ఒక టెంపుల్ మనం తిరుమలకి వెళ్తే ఈరోజు మనం వెళ్ళి చూస్తే భక్తులు ఎవరు బాటిల్స్, కవర్స్ తీసుకెళ్ళకుండా ప్రత్యామ్నాయం గాజు సీసాలు, పేపర్ క్లాత్స్, బ్యాగ్స్ వాడుతున్నారు. సో లక్షలాది భక్తులు క్రమశిక్షణతో నియమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో మన రోజువారీ జీవితంలో ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా చెరుకు పిప్పి, తాటాకులు కానీ, వెదురు ఇట్లాంటి ఇత్యాది బయోడిగ్రేడబుల్ తోటి సేమ్ ఇదే తయారు చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని నిరోధించాలంటే ముందుగా మూలాలపై దృష్టి సారించాలి. దానికి ప్రత్యామ్నాయ పరిశ్రమలకి సర్క్యులర్ ఎకానమీ పెద్దపీటలు వేయాలి. సో ఆ దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వాటిని ముందుకు తీసుకెళ్తారు ఈ పథకాల ద్వారా.
పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్రంలోని పంచాయతీలను 4 గ్రేడ్లుగా విభజించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త విధానంతో ప్రతి పంచాయతీకి కార్యదర్శి స్థాయి అధికారి నుంచి ప్రతి స్థాయిలోనూ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుత క్లస్టర్ విధానంలో 2-3 గ్రామ పంచాయతీల బాధ్యతలు ఒక కార్యదర్శి నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటిపారుదల శాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెడుతున్నట్లు చెప్పారు. శాసనసభలో జలవనరులపై లఘు చర్చను ప్రారంభించిన సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రసంగించారు. డెల్టా ప్రాంతాలను తలదన్నేలా రాయలసీమలో పంటలు పండుతున్నాయన్నారు. సీఎం చంద్రబాబును అభినవ కృష్ణదేవరాయలుగా పేర్కొన్నారు. ఈ యొక్క 12-14 నెలల కాలంలోనే ఈ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు జరిగినటువంటి అభివృద్ధిని కూడా ఈరోజు మరి చర్చలుగా మరి మన ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ సందర్భంగా మరి మేము ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనల మేరకు, ఎందుకంటే మేము కూడా ఆయన దగ్గర నుండి చూసినప్పుడు ఆయన నుంచి ఒకటే మేము చూస్తూ ఉన్నాం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, జలం ఉంటేనే జనం ఉంటారు, జలం ఉంటేనే ప్రగతి ఉంటుంది, జలం ఉంటేనే ఉనికి ఉంటుంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారిది. ఎందుకంటే మనం కూడా చూసాం, ఏ దేశ చరిత్ర చూసినా, ఏ ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా కూడా పల్లెల నుండి పట్టణాల వరకు కూడా మహానగరాల వరకు కూడా చూస్తే నదుల యొక్క వనరులను ఉపయోగించుకునే నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతలు అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అటువంటి స్థితిలో మన ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 100% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రాష్ట్రం అధ్యక్ష ఆంధ్రప్రదేశ్. అటువంటి వ్యవసాయానికి ఒక ఆయువు పట్టు, ఒక ఆధారం జలవనరుల శాఖ అనే విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు గుర్తించి ఆ యొక్క జలవనరులతోటే ఆ జలవనరుల్ని సద్వినియోగం చేసుకుంటేనే రాష్ట్రంలో ఒక సిరి సంపద ఉంటుంది, రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చొచ్చు అనేటువంటి ఆలోచనతోటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క పనిచేసేటువంటి విధానం ఏదైతే ఉందో. ఎందుకంటే మనం చూస్తాం ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అదేవిధంగా విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఒకసారి చరిత్ర కనుక తిరిగి చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు రాష్ట్ర జలవనరులు ఏ రకంగా ఉన్నాయనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం అంతా కూడా చూస్తే నదుల పరిసర ఏదైతే అనుబంధమైనటువంటి డెల్టాలు, కాలువలు, వాగులు, వంకలు, వర్షాధార చెరువుల చెంతనే ఆ రోజు వ్యవసాయం ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ రోజు చూస్తే వ్యవసాయం సంబంధించినటువంటి విస్తీర్ణం కూడా చాలా పరిమితంగా ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం కలిగినటువంటి మెట్ట ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ మెట్ట ప్రాంతాలంతా కూడా పూర్తిగా వర్షాధారంతో సాగేటువంటి పరిస్థితి ఉండేది అధ్యక్ష. దాని ఫలితంగా వర్షాలు తక్కువగా ఉన్నప్పుడు కరువు రక్కసి కోరల్లో ఆ రోజు రాష్ట్రం కానీ రైతులు కానీ చిక్కుకున్నటువంటి పరిస్థితి. మరి ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి అధ్యక్ష. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఏదైతే వ్యవసాయం కానీ ఇరిగేషన్ కానీ చరిత్రే మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకు మనందరికీ తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏదైతే మెట్ట ప్రాంతానికి సంబంధించి భూగర్భ జలాలను వెలికి తీయడం ద్వారా సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో కరెంటు వినియోగానికి ఆ రోజు సబ్సిడీ ఇచ్చి ఈరోజు మెట్ట ప్రాంతాలు సైతం ఏదైతే రాయలసీమ ప్రాంతాలు సైతం మరి ఏదైతే కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి కానీ, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈరోజు ఏ ప్రాజెక్టు చూసినా, ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి మరి ఏదైతే ఆశయం ఏదైతే ఉందో దాన్ని పుణుకు పుచ్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని కొనసాగించడంతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు, ఒక తెలుగు గంగ కానీ, ఒక హంద్రీనివా కానీ, ఒక గాలేరు నగర్ కానీ, ఒక వెలిగొండ కానీ, ఒక పోలవరం కానీ, ఒక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కానీ, ఇట్లా ఏ ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ కూడా, అదేవిధంగా ఏ రిజర్వాయర్ అయినా ఇప్పుడే సభ్యులు చెప్పారు, ఏదైతే ఒక గోరకల్లు, అవుకు, గండికోట, పైడిపాలెం, ఏదైతే మరి చిత్రావతి, మరి మైలవరం, జీడిపల్లి, గొల్లపల్లి, చెర్నోపల్లి, ఇలా ఏ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టు చూసినా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
గుర్తుకొచ్చేది అన్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రకంగా ఈ ప్రాజెక్టుల పేర్లు చెప్పినా, ఈ రిజర్వాయర్ల పేర్లు చెప్పినా తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఒక శాండ్, ఒక ల్యాండ్, ఒక మైన్, ఒక లిక్కర్, ఈ మాఫియా గుర్తుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే మరి రాయలసీమ ప్రాంతాలు కానీ, ఈరోజు డెల్టా ప్రాంతాన్ని తలదిన్నేటువంటి విధంగా సిరులు పండుతున్నాయన్న. మరి ఆ రోజు మనం చూసాం శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక స్వర్ణయుగం. ఆ రోజు రాయలసీమ అంటే ఒక రతనాల సీమగా వెలుగొందినటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలో చూసాం. ఎందుకంటే ఆ రోజు రాయలసీమలో ఉన్నటువంటి తటాకాలన్నీ కూడా జలకలతో నిండు కుండల్లాగా కలకల్లాడుతున్నటువంటి పరిస్థితి ఆ రోజు శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూసాం. మళ్ళీ తిరిగి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ శ్రీకృష్ణదేవరాయలు గారి యొక్క రతనాల సీమ ఏదైతే ఉందో ఈవేళ రాయలసీమలో ప్రతి జలాశయం కూడా నిండు కుండల్లాగా కలకల్లాడుతూ ఉన్నాయని అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభినవ శ్రీకృష్ణదేవరాయలు అనేటువంటి విషయంలో ఈవేళ స్పష్టంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి కూడా మరి సందర్భంగా మీ ద్వారా కూడా మరి తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా ఇంత అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు ఈరోజు అదే రకమైనటువంటి డ్రామాలు, అదే రకమైనటువంటి సెట్టింగ్స్ పెట్టేటువంటి పరిస్థితి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు కూడా చూసాం. మేము కూడా ఏదైనా డ్రామాలంటే ఎక్కడైనా రాజకీయ నాయకులు ఏదైనా డ్రామా లేకపోతే సినిమాల్లో సెట్టింగ్లు చూసేటువంటి పరిస్థితి ఆ రోజు ఉండేది అధ్యక్ష. కానీ రాజకీయాల్లో కాకుండా రైతాంగంలో కూడా, అంటే రైతుల దగ్గర కూడా డ్రామాలు, రైతుల దగ్గర కూడా సెట్టింగ్లు వేసేటటువంటి పరిస్థితి మరి ప్రపంచ చరిత్రలో ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరే మనం చూసినటువంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది అధ్యక్ష. భారీ వర్షాలు, ధరలపతనం కారణంగా నష్టపోతున్న కర్నూలు జిల్లాలోని ఉల్లి రైతులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం ఉండవల్లిలోని నివాసం వద్ద జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు ఉల్లి కొనుగోలుపై సమీక్షించారు. ఉల్లికి హెక్టారుకు 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. గతంలో మీరు ఏ ప్రభుత్వాలు చూసినా సరే ఏదైనా ఒక పంటకి గిట్టుబాటు ధర రాకపోతే మాటలు చెప్పడమే తప్ప ప్రభుత్వం నుంచి ఆదుకున్నటువంటి సందర్భాలు లేవు. ముఖ్యమంత్రి గారు బాధలున్నా, ఆర్థికంగా సమస్యలున్నా నేను ఊహించినటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రకృతి విపత్తు వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంటకి ఒక హెక్టార్కి 17,500 రూపాయలు ఇస్తుంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉల్లి పండించారో పండించినటువంటి ప్రతి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది నభూతో నభవిష్యత్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఊహకందని విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి వ్యవసాయ శాఖ మంత్రిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. వీఆర్ఏను ఎదుర్కొంటున్న సమస్యలో ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద వీఆర్ఏ సంఘం ప్రతినిధులు శాంతియుత నిరసన చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద రాష్ట్ర వీఆర్ఏ సంఘం నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ 8 మండలాలకు చెందిన వీఆర్ఏలు నిరసన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏలను అటెండర్ గా ప్రమోషన్ ఇవ్వాలని, జీతాలు పెంచాలని, ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఆర్డీఓ అధికారికి వినతి పత్రం అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని ప్రజలందరికీ నీటి భద్రత కల్పించినప్పుడు అభివృద్ధి దానంతటా అదే సాధ్యమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు.
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం ఉందని, క్షేత్రస్థాయిలో అది సరిగా అమలు జరగడం లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరణ తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దామంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.